విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తిస్తే దేవుడు మనల్ని కూడా అదే అంటున్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఏది ఉంటే పనులు చూపించు. క్రియలు లేని విశ్వాసం మృతం. అబ్రహాముని నీ ఇల్లు వదిలేసిరా అని అంటే పెచ్చ పెచ్చ ప్రశ్నలు అడగల. ఎక్కడికి, ఎంత దూరం, ఎలా వెళ్ళాలి, ఎల్లు అని అంటే ఎటు ప్రభా, అదొకటే అడిగా, ఇడిపో అంతే, వెళ్ళిపోయాడు. బస్. అలా ఎంతకాలం నడిచాడు తెలుసా? 25 ఏళ్ళు. 25 ఏళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళిపోయాడు. విధేయత అనంటే ఎదురు చెప్పకుండా వెళ్ళేది, దానికి వివరణ అడగకుండా వెళ్ళేది, అది విశ్వాసం. చూడండి, మళ్ళీ చదువుతాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన తెలీదు, వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఎప్పుడు వివరణ అడగరు. విశ్వాసులు ఎప్పుడు వాగ్దానాన్ని అడుగుతారు. వాగ్దానానికి వివరణకి తేడా చెప్తాను. ఏంటి తెలుసా? రోడ్ సెంటర్ దగ్గర దిగానండి, అర్థమైందా? ఆ మెయిన్ రోడ్ మీద దిగిన తర్వాత నుంచోనన్నా ఒక ఆయన కనబడ్డాడు. బాబు అన్న, ఏంటాడు సార్? మొక్కాములలో పాస్టర్ మోజెస్ గారు ఉంటా. తెలుసు. మీరేం చేస్తారంటే ఈ తిన్నగెళ్ళండి, ఆడ చాటి చెట్టు ఉంటుంది, లెఫ్ట్కి తిరగండి, కొబ్బరి చెట్టు ఉంటుంది, రైట్కి తిరగండి, పంపు ఉంటుంది, లెఫ్ట్కి తిరగండి. ఏంటి మళ్ళీ చెప్పండి. ఎన్నిసార్లు అడుగుతాను? ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆ తర్వాత మనకు అనుమానం, ఈ కొబ్బరి చెట్టు అన్నాడు, ముందు తాడి చెట్టు అన్నాడా, ఈ లెఫ్ట్ తిరగమన్నాడా, రైట్ తిరగమన్నాడా? ఇది దారి చెప్పేవాడిది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంకొకడు, ఎవరిల్లండి? మోస్ గారి ఇల్లా, రండి పద అన్నాడు అనుకో. తర్వాత నోరు తెరుస్తావా? తెరో. మొదటోడిని వివరణ అడిగావు, రెండో వాడిని చేయబట్టుకొని వెళ్ళిపోయావు. అబ్రహాము దేవుడితో చేయబట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి, ఎవరి దగ్గరికి, ఎంత దూరం, ఏం అడగల. వాగ్దానానికి వివరణకి తేడాది. విశ్వాసాలు వాగ్దానాల మీద బతుకుతారు కానీ వివరణ మీద బతకరు. వివరణ కావాల్సింది శాస్త్రానికి, వాగ్దానం కావాల్సింది విశ్వాసికి. నువ్వు విశ్వాసివైతే ఇది ఎలా, ఇది ఎప్పుడు జరుగుద్ది, ఇది ఎలా అడగో, బస్ వెళ్ళిపోతానే ఉంటావు. దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను పంపుతా అండో, మనం కలిసిపోదాం అంటాడు ఆయన. అది పరిస్థితి. మనం కలిసిపోదాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో నేను ఉంటాను. ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉంటాను. అది దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో నడుచుకుంటూ వెళ్ళిపోతావే, అది విశ్వాసం. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో, ఆడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఆడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి అవి నీకు అనవసరం. అది విశ్వాసం. అబ్రహాము అలా వెళ్ళాడు. మీ జీవితంలో భవిష్యత్తు గురించి అనుమానాలు ఉన్నాయా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది ఎలా జరుగుద్ది అనే ప్రశ్న ఉన్నదా? తీసిపడాయి. మనకు వివరణ అనవసరం, విశ్వాసం చాలు. దేవుడు దాన్ని నడిపిస్తానన్నాడు, అంతే. ఎలా చేస్తాడో నాకు తెలియదు. మొదటిది వినటం, రెండోది వెళ్ళటం, అది విధేయత.